ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం రెస్ట్ మోడ్లోకి వెళ్లిన అన్ని పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో తిరిగి యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తున్నారు. 40 రోజులు ఏకధాటిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన నేతలు పోలింగ్ ముగియగానే పలు ప్రాంతాలకు వెళ్లారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించనుండటంతో ఆయా నేతలు తిరిగి వస్తున్నారు. సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఎన్నికల అనంతరం లండన్ పర్యటనకు వెళ్లారు. జూన్ 4న ఫలితాలు వెలువడనుండటంతో ఆయన తిరుగు ప్రయాణాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 31న సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. పోలింగ్ తర్వాత వారం రోజులు బ్రేక్ తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాడేపల్లి వచ్చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన పలువురు వైసీపీ నేతలు సైతం జూన్ 1కి ఏపీకి చేరుకోనున్నారు. మరోవైపు లోకేష్ తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు జూన్ 1న తిరిగి అమరావతి రానున్నారు. ఎన్నికల అనంతరం లోకేష్ తో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. రేపు ఉదయం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. జూన్ 1న హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరుతారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగియగానే హైదరాబాద్ చేరుకున్నారు. ఎలక్షన్ సందర్భంగా సినిమా షూటింగ్లకు కూడా దూరంగా ఉన్న ఆయన పోలింగ్ తర్వాత సైతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పవన్ జూన్ 1న అమరావతికి చేరుకోనున్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్న ఆమె జూన్ 3న రాజమండ్రి వెళ్లనున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల్ని రాజమండ్రి క్యాంపు కార్యాలయం నుంచే పరిశీలించనున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల తర్వాత రెస్ట్ మోడ్లోకి వెళ్లారు. జూన్ 4న రిజల్ట్ నేపథ్యంలో ఆమె కడపకి చేరుకోనున్నారు. జూన్ 3న కడప చేరుకోనున్న ఆమె కడప క్యాంపు కార్యాలయం నుంచే ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తారు.